ఇంతకుముందు మనం చేసిన వీడియోలో లిస్ట్ వ్యూ విడ్జెట్స్ అనేది చూసాము. ఈ లిస్ట్ వ్యూ విడ్జెట్స్ అనేది మనం అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఒక యాప్ క్రియేట్ చేయడానికి ఏమేమి కావాలి, ఏ టూల్ వాడతారు, ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక యాప్ క్రియేట్ చేయడానికి VS Code, Visual Studio Code అండ్ Android Studio అనేది ఇన్స్టాల్ చేయాలి. ఈ Android Studio అండ్ Visual Studio ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఈ డాట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఫ్లటర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ డాట్ అండ్ ఫ్లటర్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ విజువల్ స్టూడియో కోడ్ని ఫైల్ పాత్లో సెటప్ చేయాలి. దానికి సాయి గోపి ఛానల్లో ఉంది, సో అది లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇప్పుడు మనకి iOS ల్యాప్టాప్లో, మ్యాక్బుక్లో Command-Shift-P ప్రెస్ చేస్తే న్యూ ప్రాజెక్ట్ వస్తుంది. ఈ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే అప్లికేషన్స్, ఈ అప్లికేషన్స్లో సెలెక్ట్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో లింప్ అనే ఫోల్డర్లో మెయిన్ డాట్ అనేది ఉంటుంది. ఈ మెయిన్ డాట్లో మనకి కోడ్ అనేది ఇలా ఉంటుంది. ఈ మెయిన్ డాట్లో ఇక్కడ మనకి ఇందాక మనం ఆండ్రాయిడ్ స్టూడియో సెటప్ చేసుకున్న తర్వాత ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో నేను Pixel 4 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దానికి రీనేమ్ చేశాను న్యూ ఎమ్యులేటర్ అని. న్యూ ఎమ్యులేటర్, మొబైల్ ఎమ్యులేటర్, కోల్డ్ బోట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కోల్డ్ బోట్ ఆప్షన్ అనేది ప్రెస్ చేస్తే మనకి ఆండ్రాయిడ్ స్టూడియో నుంచి ఎమ్యులేటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఎమ్యులేటర్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రన్లోకి వెళ్ళి రన్ వితౌట్ డీబగింగ్ అనేది ప్రెస్ చేయాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది యాప్ అనేది ఇన్స్టాల్ అవ్వడానికి మన ఎమ్యులేటర్లో. మనకి ఇలా ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది యాప్ అనేది. సో ఇదన్నమాట మనకి ఓపెన్ చేస్తే ప్రాజెక్ట్ ఇలా ఉంటుంది. ఇది ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ అంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్లటర్ డెమో హోమ్ పేజ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి కోడ్లో వచ్చేసరికి ఫ్లటర్ డెమో అని నేను తీసుకున్నాను. ఇప్పుడు కమాండ్ కొడితే అప్డేట్ అవుతుంది, చూసారా ఇలా అప్డేట్ అయింది. మనం నెక్స్ట్ కోడ్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.